అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనే కలలతో వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారి విద్యార్థి వీసాలు రద్దు చేయబడే ప్రమాదం పొంచి ఉంది. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అంటే SEVP ద్వారా గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పూర్తి సమయం చదువుకోవడానికి అనుమతించే F1 వీసా అనేక కఠినమైన నిబంధనలతో కూడుకొని ఉంటుంది. ఈ నిబంధనలను ఏ మాత్రం ఉల్లంఘించినా వీసా రద్దు చేయబడే అవకాశం ఉంది. ఒక విద్యార్థి అనుమతి లేకుండా నిర్ణీత కోర్సుల కంటే తక్కువ సంఖ్యలో కోర్సులు తీసుకుంటే వారి వీసా రద్దు కావచ్చు. విద్యాపరమైన కారణాల వల్ల లేదా క్రమశిక్షణ చర్యల వల్ల విశ్వవిద్యాలయం నుండి తొలగింపబడితే కూడా వీసా రద్దు చేయబడుతోంది. కోర్సు విధానంలో మార్పులు సంభవిస్తే, పూర్తి సమయం నుంచి పార్ట్ టైంకు లేదా ఆన్లైన్ లెర్నింగ్కు మారితే వెంటనే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తెలియజేయాలి. అలా చేయడంలో విఫలమైతే వీసా రద్దుకు దారి తీయవచ్చు. కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే CPT లేదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే OPT వంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ఉద్యోగం చేయడం వీసా నిబంధనలకు విరుద్ధం. ప్రత్యేకించి సున్నితమైన రంగాల్లో నిషేధించబడిన సంస్థలలో పనిచేయడం కూడా వీసా స్థితిని ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు తమ చదువుకు అవసరమైన నిధులను సమకూర్చుకోగలరని నిరంతరం నిరూపించుకోవాల్సి ఉంటుంది. కేవలం ప్రవేశ సమయంలో నిరూపిస్తే సరిపోదు. తప్పుడు పత్రాలు లేదా తారుమారు చేసిన సమాచారాన్ని సమర్పిస్తే వీసా తక్షణమే రద్దు చేయబడుతోంది. చిరునామా మారినట్లయితే ఆ వివరాలను 10 రోజుల్లోపు SEVISలో నవీకరించడంలో విఫలమైనా అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతోంది. అనుమతించిన సమయం కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉండటం పొరపాటున జరిగినా కూడా భవిష్యత్తులో వీసాలపై నిషేధం విధించడానికి కారణం కావచ్చు. నేరారోపణలు లేదా అరెస్టు సంభవిస్తే తక్షణమే వీసా రద్దు చేయబడే అవకాశం ఉంది. చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే భద్రతా సంస్థల నుంచి హెచ్చరికలు కూడా వీసాలను రద్దు చేయగలవు. F2 వీసాపై ఆధారపడిన వారు భార్య లేదా భర్త లేదా పిల్లలు అనధికారికంగా పనిచేయటం లేదా పూర్తి సమయం చదువుకోవటం వంటి కార్యకలాపాలలో పాల్గొంటే అది F1 వీసాదారునిపై ప్రభావం చూపుతోంది. పాఠశాలలు లేదా విద్యా స్థాయిలను మారుస్తున్నప్పుడు విద్యార్థులు 60 రోజుల్లోపు SEVIS బదిలీ ప్రక్రియను ప్రారంభించాలి. సాంప్రదాయపరమైన కారణాలతో పాటు ట్రంప్ పరిపాలనలో ప్రవేశపెట్టిన కొన్ని విధానాలు అంతర్జాతీయ విద్యార్థులకు మరింత ప్రమాదకరంగా మారాయి. ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘనలకు కూడా విద్యార్థుల వీసాల ముందు నోటీసు లేకుండా రద్దు చేయబడుతున్నాయి. దీని తరువాత బహిష్కరణ కూడా ఉండవచ్చు. ఇది వారి విద్యా కెరీర్ ప్రణాళికలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పాలస్తీనాకు మద్దతుగా జరిగిన నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు నిశితంగా పరిశీలించబడుతున్నారు. ఉదాహరణకు టఫ్ట్ విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్న రుమేసా ఓస్టర్క్ అనే విద్యార్థిని పాలస్తీనా అనుకూల కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలపై నిర్బంధించి ఆమె వీసాను రద్దు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ రాజకీయంగా లేదా హమాస్ వంటి సమూహాలకు మద్దతుగా భావించే ఏదైనా కంటెంట్ కోసం సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి కృత్రిమ మేధస్సుని ఉపయోగిస్తోంది. అమెరికా వ్యతిరేకంగా భావించే పోస్టులు కూడా వీసా సమస్యలకు దారితీయవచ్చు. కొన్ని నిర్దిష్ట దేశాల జాతీయుల ఆధారంగా వీసాలను రద్దు చేసే విధానాలు అమల్లో ఉన్నాయి. దక్షిణ సూడాన్కు చెందిన బహిష్కరింపబడిన వారిని తిరిగి తీసుకోవడానికి ఆ దేశం నిరాకరించిన తరువాత డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖమాన్ మలువాచ్తో సహా ఆ దేశానికి చెందిన విద్యార్థులు లక్ష్యంగా చేసుకున్నారు. పౌరులు కాని వారికి అమెరికాలో జన్మించిన పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు అమెరికాలో చదువుతున్నప్పుడు తల్లిదండ్రులైన విద్యార్థులను ప్రభావితం చేయవచ్చు. విద్యార్థుల వీసాలు రద్దు చేయబడినప్పుడు విద్యా సంస్థలకు తెలియజేయబడదు. దీనివల్ల ప్రభావిత విద్యార్థులకు సకాలంలో సహాయం అందించడం విశ్వవిద్యాలయాలకు సాధ్యం కాదు. DHS, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ SEVIS రికార్డుల తనిఖీలను తీవ్రతరం చేస్తోంది. పెద్ద ఎత్తున పాలస్తీనా అనుకూల నిరసనలు జరిగిన పాఠశాలలు SEVP గుర్తింపును కోల్పోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇది విదేశీ విద్యార్థులను నమోదు చేసే వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులు ప్రస్తుతం చాలా క్లిష్టమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో తమ విద్యను కొనసాగించవలసి వస్తోంది.
చిన్న పొరపాట్లు లేదా రాజకీయ కార్యకలాపాలుగా పరిగణించబడే చర్యలు కూడా వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయి. కాబట్టి విద్యార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అవసరమైనప్పుడు న్యాయ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.